రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనము చదవండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెషయి కుమారుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఈ మాటలు దావీదు తన వృద్ధాప్యములో వ్రాయిచున్న మాటలు గనుక దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన మాటలు తన అనుభవముతో, వృద్ధాప్యం అంటే వారి జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు ఉంటాయి. దేవునితో తనకున్న అనుభవము, దేవుని ఆత్మను తాను పొంది, దేవుని ఆత్మతో నింపబడి తాను చెప్పిన మాటలు, పలికిన ప్రవచనములు, తెలియచేసినటువంటి తన జనాంగమునకు తెలియచేసినటువంటి విధులు, నిబంధనలు, ఇలాంటివి ఎన్నో చెప్పినటువంటి దావీదు గారు ఇప్పుడు 4వ వచనములో ఏమి వ్రాసారో చదవండి. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను. ఉదయకాలపు ఆయన ఎలాగూ ఉంటాడు అంటే, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను. వర్షము కురిసిన పిమ్మట, వర్షము భూమి మీద కురిసిన తరువాత నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను. భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. ఈ వచనములు, ఇందులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా వివరించుకోవడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కానీ ప్రతి మాట కూడా చాలా ఘనమైనది, గంభీరమైనది, ఎన్నెన్నో సదార్థములను తెలియచేసేది. అయితే చిగురు వంటి వానిగా పోల్చబడుచున్న ప్రభువారు ఇక్కడ ఎలాగూ కనబడుచున్నాడు అంటే, లేత గడ్డి వలె కనబడుచు ఉన్నాడు. దానిపై వెలుగు ఉన్నది, వర్షము ఉన్నది. ఈ వెలుగు పడుచున్నప్పుడు అది తేటగా కనబడుచున్నది. వర్షము పడుచున్నప్పుడు ఆ చిగురు జీవము కలిగినదిగా ఉన్నట్లుగా కనబడుచున్నది. వర్షము లేని ఎడల చిగురైనను ఎండిపోవడానికి అవకాశం ఉన్నది. తీవ్రమైనటువంటి ఎండ మాత్రమే ఉన్న ఎడల అది వాడిపోవడానికి వీలున్నది. వర్షము ఎప్పుడైతే పడుచున్నదో జీవము కలిగించుచున్నది. ఈ మొక్కకు జీవము కలిగి మొక్కంతా కూడా ఎన్ని చిగుళ్ళు వచ్చాయి, చిగురుటాకులు వచ్చాయో అవన్నీ పచ్చగా కనబడుచున్నవి. ఈ రోజున యేసు ప్రభు మన జీవితములకు జీవమునిచ్చేవాడుగా ఉన్నాడు, జీవమై ఉన్నాడు, వెలిగిచ్చేవాడుగా ఉన్నాడు, అనగా వెలుగుగా ఉన్నాడు. మనము ఫలించేటట్టుగా చేయడానికి ఈ చిగురు అనేది ఫలింపునకు గుర్తు, ఈ పచ్చదనం అనేది జయమునకు ఆనవాలు. నమ్మిన వారి విషయములో దేవుడు తప్పనిసరిగా కార్యమును చేయగలడు గనుక నా ప్రభువును బట్టి నేను జీవించి ఉంటాను, నా ప్రభువును బట్టి నేను జయ జీవితమును కలిగి ఉంటాను. ఈ నూతన ఏడాదిలో దేవుడు నా కొరకు జీవమును జయమును సిద్ధము చేసినాడు అని నమ్మే విశ్వాసులందరికీ ఆయన ఒక చిగురు వలె కనబడుచున్నాడని ఈ మాటను బట్టి గ్రహించగలుగుచూ ఉన్నాము.